గజపతి నగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు రాజీనామా చేశారు. మద్దతుగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండలం, క్లస్టర్, యూనిట్, బూత్ పార్టీ పదవులకు 500 మందికి పైగా రాజీనామా పార్టీ కార్యకర్తలుగా కొనసాగుతామని, వైఎస్ఆర్సీపీ నుండి వచ్చిన కొండపల్లి శ్రీనివాస్ కు మాత్రం ఎన్నికల్లో పనిచేయమని వెల్లడించారు. పార్టీలో కనీసం పరిచయాలు లేని 3 పార్టీలు మారిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల వారు నిరసన తెలిపారు. గజపతి నగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు రాజీనామా చేశారు. మద్దతుగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండలం, క్లస్టర్, యూనిట్, బూత్ పార్టీ పదవులకు 500 మందికి పైగా రాజీనామా పార్టీ కార్యకర్తలుగా కొనసాగుతామని, వైఎస్ఆర్సీపీ నుండి వచ్చిన కొండపల్లి శ్రీనివాస్ కు మాత్రం ఎన్నికల్లో పనిచేయమని వెల్లడించారు. ఇక పార్టీలో కనీసం పరిచయాలు లేని 3 పార్టీలు మారిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల వారు నిరసన తెలిపారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. భార్గవ్, చెప్పండి. ఏదైతే గజపతి నియోజకవర్గానికి సంబంధించి జనసేన అటు టీడీపీ రెండు కూడా మొదటి జాబితా అయితే విడుదల చేసిన పరిస్థితి నేపథ్యంలో గజపతి నియోజకవర్గం అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ముఖ్య నియోజకవర్గంలో ఒకటైన గజపతి నియోజకవర్గానికి సంబంధించి కొండపల్లి అప్పలనాయుడిని గతంలో అభ్యర్థిగా, అలాగే గత 4 ఏళ్లుగా ఇన్ఛార్జ్ గా కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ జాబితాకి సంబంధించి కొండపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, అదే కుటుంబానికి చెందిన శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పదవికి ఏదైతే టీడీపీ టికెట్ అయితే ఇవ్వడం జరిగిందో, అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కొండపల్లి అప్పలనాయుడు కావచ్చు, ఆయన వెనకాల ఉన్న నాయకులందరూ కూడా పూర్తిగా వ్యతిరేకత అయితే వచ్చింది. వెంటనే ఆ పార్టీకి జిల్లా కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీకి రాజీనామా చేయడం కూడా జరిగింది. అలాగే ఆయన కింద ఉన్న ఎవరైతే క్లస్టర్స్, అలాగే ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన కింద ఉన్న 500 మంది నాయకులు కూడా పూర్తిగా రాజీనామా చేసి పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే ఈ తుది జాబితాకి సంబంధించి ఎప్పుడూ లేని కొత్త అభ్యర్థుల్ని ఎక్కువగా ఉత్తరాంధ్రకి, అలాగే ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూడా ఎక్కువగా కొత్త అభ్యర్థులనే పెట్టారు. అయితే ఈ కొత్త అభ్యర్థుల్లో చాలా వరకు కూడా వ్యతిరేకత అయితే టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఒక్కసారిగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక ముఖ్య నాయకుడు ఒకేసారి రాజీనామా చేయడం, అంతేకాకుండా ఆయన వెనకాల ఉన్న 500 మంది ముఖ్య పదవుల్లో ఉన్న ఆ నియోజకవర్గానికి చెందిన 500 మంది ఒకేసారి రాజీనామా చేయడం అయితే కొంతవరకు టీడీపీకి ఒక ఎదురుదెబ్బని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు జనసేన ఇప్పటికే పొత్తులతో టీడీపీ విషయంలోనే జనసేన టీడీపీకి సంబంధించి సత్మతమైన పరిస్థితుల్లో, ఇంకొక వైపు అసలు టీడీపీలోనే 2 వర్గాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయని కూడా ఒకవైపు ఆరోపణలు వస్తున్నాయి. అది ఈ నేపథ్యంలో ఇలాంటివి ఒక నియోజకవర్గంలో మొదలైతే ఇంకా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి వ్యతిరేకతలు మరిన్ని వస్తాయని కూడా ఒకవైపు టీడీపీ శ్రేణుల్లో కొంతవరకు వ్యతిరేకతలు మొదలవుతాయని కూడా విశ్వసిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.